సంగారెడ్డి జిల్లా సదాశివపేట మలుపులో జాగ్రత్తగా వాహనాలను మళ్లించాల్సిన డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు ప్రాణాలు పోయాయి. కారులో ప్రయాణిస్తున్న సమ్రీన్ బేగం, ట్యాంకర్ డ్రైవర్ మృత్యుంజయ్ దుబే దుర్మరణం చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 3 వాహనాలు నుజ్జునుజ్జు కావడంతో అందులో ఇరుక్కున్న వారిని తీయడానికి స్థానికులు సుమారు 2 గంటలు శ్రమించాల్సి వచ్చింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది శివార్లో 65 నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. సదాశివపేట పట్టణ సీఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా మున్షాల్ గ్రామానికి చెందిన అబ్దుల్హా జీషాబాద్, ఆయన భార్య సమ్రీన్ బేగం, పిల్లలు జునైద్, సోహెబ్ కలిసి సొంత కారులో హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో నివాసముండే స్నేహితుడు సతీష్ పాటిల్ వద్దకు వెళ్లారు. చేప ప్రసాదం వేసుకున్నారు. కర్ణాటక తిరుగు పయనమయ్యారు. సదాశివపేట మండలం నందికంది సమీపంలో యూటర్న్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. जा रहे సామి దగ్గర ఉంది